చంద్రకళ తన బట్టల బ్యాగ్‌ని సర్దుకుంటూ ఉంటుంది. ఇంతలో అందులో నుండి ఒక ఫోటో అయితే కిందకి జారిపోయి పడిపోతూ ఉంటుంది. అది చూసుకోకుండా అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం తన బ్యాగ్‌ని సర్దుకొని తన రూమ్‌లో పెట్టేసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న షాలిని అయితే ఏంటి ఏదో ఫోటో కింద పడినట్లుగా ఉందే, అదేంటో ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే చంద్రకళ వెళ్ళిపోవటంతో అక్కడికి ఆ రూమ్‌లోకి వెళ్ళి ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఈ ఫోటోని కానీ శాలిని అత్తయ్య కానీ చూస్తే అసలు బండారం ఏంటో బయటపడుతుంది కదా! ఇది ఎలాగైనా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాలి కదా! అందుకే నేను ఇది ఖచ్చితంగా ఈ ప్లాన్ చేయాల్సిందే. నా ప్లాన్ ఫలించాల్సిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ కామాక్షి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కామాక్షికి ఆ ఫోటోని చూపించి చూడండి అత్తయ్య, నేను ఎంత మంచి ప్లాన్ చేశాను. ఈ ఫోటో చంద్రకళ రూమ్‌లో దొరికింది. ఈ ఫోటో కానీ ఇప్పుడు శ్యామల అత్తయ్యకి చూడాలి. అప్పుడు చంద్రకళ పని పడుతుంది కదా! అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కామాక్షి అయితే అదుగో అదుగో వస్తుంది కదా శ్యామల, ఆ ఫోటోని కింద పడేసేయి తనకు కనబడినట్లుగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే దారిలో కింద ఆ ఫోటోని పడేస్తూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా వెళ్తున్న చంద్రకళ ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు శ్యామల గారు ఇటు వచ్చేస్తుందే, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే చాలా కంగారు పడుతూ వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి అలా అక్కడ ఆగిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం ఏంటి ఇదేదో ఫోటోలాగా ఉందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫోటోని తీసి పైకి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆ ఫోటోలో ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి చంద్రకళ ఈ తినుతో ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చంద్రకళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.